తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్, ఇజ్రాయెల్, హమాస్ తర్వాత ఇప్పుడు మరో 2 ఆసియా దేశాలు యుద్ధం బారిన పడ్డాయి. థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మళ్లీ తీవ్రమైంది. 2 దేశాల మధ్య సరిహద్దులో కాల్పులు జరిగాయి. అదే సమయంలో థాయిలాండ్ వైమానిక దళం కంబోడియాలోని 2 సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో కంబోడియా సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమైనట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. థాయిలాండ్ వైమానిక దళం ఈ వైమానిక దాడులను F-16 జెట్లతో నిర్వహించింది. దాడులకు ముందు ఈ ఉదయం 2 దేశాల సైనికుల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణ జరిగింది. కంబోడియా దాడిలో థాయిలాండ్ లోని ఒక గ్యాస్ స్టేషన్ కూడా ధ్వంసమైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు. తిరుమల, ఆగ్నేయాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏం జరుగుతుంది? థాయిలాండ్, కంబోడియా మధ్య గొడవ ఏంటి అసలు? వాస్తవానికి జానకి, థాయిలాండ్, కంబోడియా మిత్ర దేశాలు, సరిహద్దుల్లో చిన్న వివాదం తప్ప ఈ 2 దేశాల మధ్య ఎటువంటి ఇష్యూస్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. చాలా రోజుల నుంచి మిత్ర దేశాలుగా ఉన్నాయి. అయితే ఒక టెంపుల్ విషయంలో దాదాపు 1000 ఏళ్ల క్రితం నాటి ఒక టెంపుల్ విషయంలో ఈ 2 దేశాల మధ్య వివాదం నడుస్తుంది. ఇది 1962 నుంచి ఉంది వివాదం. ఈ టెంపుల్, ఇది హిందూ టెంపుల్. ప్రీమ్ విహార్ అనే ఈ టెంపుల్ కోసం దాదాపు అంటే కాంబోడియా కానీ థాయిలాండ్ కానీ ఘర్షణ పడుతున్నాయి. ఈ టెంపుల్ విషయంలో కాంబోడియా ప్రజలకు, థాయిలాండ్కి సంబంధించిన ప్రజలకు మధ్య కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ కానీ ఈ వివాదాస్పద ప్రాంతం కానీ అక్కడ కొండ పర్వత శ్రేణి ఉంది. ప్రీమ్ విహార్ టెంపుల్ పక్కనే టమోన్ థీమ్ టామ్ మ్యాన్ థోమ్ అని ఒక 4.6 చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం కోసం, ఇది కొండ ప్రాంతం, అటవీ ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం కోసం కాంబోడియా, థాయిలాండ్ చాలా రోజులుగా ఈ ప్రాంతం కోసం వివాదం కొనసాగుతుంది. అయితే ఈ సమయంలో 1962లో అంతర్జాతీయ కోర్టు ఆ సమయంలో ఒక తీర్పు ఇచ్చింది. ఆ ల్యాండ్ కాంబోడియాకి సంబంధించిందని, ఆ టెంపుల్స్ పైన హక్కులు కూడా కాంబోడియాకు ఉన్నాయని చెప్పేసి అప్పట్లో అంతర్జాతీయ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకి అప్పట్లో థాయిలాండ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కానీ ప్రజలు మాత్రం ఆ తీర్పు పట్ల సానుకూలంగా లేరు. థాయిలాండ్ ప్రజలు ఆ తీర్పుకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఆ తర్వాత 2008 నుంచి 2011 మధ్య కూడా థాయిలాండ్కి కాంబోడియాకు మధ్య ఇదే టెంపుల్ విషయంలో మళ్ళీ వివాదం రైజ్ అయింది. అప్పట్లో వీళ్ళ సైనికుల పైన వాళ్ళు దాడి చేయడం, వాళ్ళ సైనికుల పైన వీళ్ళు దాడి చేయడం, ఆ సరిహద్దు గొడవ కొనసాగుతూనే వచ్చింది. మళ్ళీ 2011 తర్వాత కూడా ఈ ఇష్యూ మళ్ళీ రైజ్ అవ్వడం, 2023లో మళ్ళీ ఇష్యూ రైజ్ అవ్వడం, ఇలా ఆ సరిహద్దులో థాయిలాండ్కి సంబంధించిన సైనికుల పైన కాంబోడియా సైనికులు దాడి చేయడం, కాంబోడియాకి సంబంధించిన సైనికుల పైన థాయిలాండ్ సైనికులు దాడి చేయడం, ఇదంతా జరుగుతూ వస్తుంది. ఏడాది క్రితం ఈ ఇష్యూ మరింత రైజ్ అయింది. గత ఏడాది నుంచి ఆ సరిహద్దు ప్రాంతంలో ఇటు కాంబోడియా సైన్యాలు, ఇటు థాయిలాండ్ సైన్యాలు మోహరించున్నాయి. చిన్న ఇష్యూ వచ్చినా అక్కడ వివాదం కొనసాగుతుంది. దాదాపు అంటే ఆ ప్రాంతంలో దాదాపు ఒక 40,000 మంది నివాసాలు ఉంటారు. అక్కడ ఉన్న చాలామంది ఈ సరిహద్దు వివాదంతో పారిపోయిన సందర్భాలని, అక్కడి నుంచి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మొన్న జూన్లో గడిచిన లాస్ట్ మంత్లో ఒక ల్యాండ్ మైన్స్ ఇష్యూ చాలా పెద్ద దుమారం చెలరేగింది. థాయిలాండ్కు సంబంధించిన కొందరు సైనికులు అంటే ఈ టెంపుల్ ఏదైతే ఉందో, ఈ ప్రీమ్ విహార్ టెంపుల్ ఉందో, ఆ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కొన్ని ల్యాండ్ మైన్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్ మైన్స్ కాంబోడియా సంబంధించిన సైన్యం అమర్చింది. ఆ ల్యాండ్ మైన్స్ తొక్కి థాయిలాండ్కి సంబంధించిన ప్రజలు, కొందరు సైనికులు గాయపడ్డారు ఆ పేలులకి. దీంతో అక్కడి నుంచి మళ్ళీ వివాదం మళ్ళీ రైజ్ అయింది 2 దేశాల మధ్య. అక్కడి నుంచి మళ్ళీ సరిహద్దు వివాదం, ఆధిపత్య పోరు మొదలైంది. అది కాస్త 2 దేశాల సరిహద్దుల్లోకి సైన్యాన్ని మోహరించడం, ఇవాళ దాడులకు యుద్ధం స్థితికి చేరుకునే విధంగా మారింది. ఇవాళ తాజా జరిగిన బాంబు దాడుల్లో కావచ్చు, కాల్పులతో కావచ్చు, ఒక 10 మంది పౌరులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సరిహద్దులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సరిహద్దు వివాదంలో కొంతమంది పౌరులు కూడా తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 2 దేశాల మధ్య ఈ 4.6 చదరపు కిలోమీటర్లకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది. అది తీవ్రమైన యుద్ధం వైపు దారితీసింది. 2 దేశాల మధ్య ప్రస్తుతానికైతే ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి జానకి. అలాగే గస్తీ మార్గాలను కూడా ఉల్లంఘిస్తోందని కంబోడియా కూడా కొన్ని ఆరోపణలు చేస్తోంది.
తిరుమల్. ఎగ్జాక్ట్లీ. అంటే ఎందుకంటే సరిహద్దు వివాదం ఉన్నప్పుడు ఆ భూమిలోకి చొచ్చుకు వెళ్ళడానికి థాయిలాండ్ సైన్యం ప్రయత్నించడం, ఆ భూమిలో పట్టు సాధించడం కోసం, ఆ పర్వత శ్రేణుల్లో పట్టు సాధించడం కోసం, ఆ టెంపుల్ పైన మా హక్కులున్నాయని చెప్పడం, ఇటు థాయిలాండ్ ప్రజలు కూడా ఏదైతే ప్రీమ్ విహార్ టెంపుల్ ఉందో ఆ టెంపుల్ మాది, మాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, ఆ సెంటిమెంట్స్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయి ఇష్యూ నడుస్తుంది. 2008లో మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, థాయిలాండ్ మళ్ళీ కోర్టుకు వెళ్ళింది, థాయిలాండ్ ప్రభుత్వం మళ్ళీ కోర్టుకు వెళ్ళింది. ఈ సమయంలో మళ్ళీ 2011లో అంతర్జాతీయ కోర్టు మళ్ళీ గతంలో 62లో ఇచ్చిన తీర్పును సమర్థించుకుంది. అట్ ది సేమ్ టైం థాయిలాండ్ ప్రజలు అక్కడిక్కడి ప్రధాని 2024లో ప్రధానికి కాంబోడియా ప్రధాని చేసిన ఫోన్ కాల్ ఒకటి లీక్ అయింది. ప్రస్తుతం ఇప్పుడు ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ ఫోన్ కాల్ లీక్ అయింది. ఆ ఫోన్ కాల్లో కూడా ఈ సరిహద్దు వివాదం కావచ్చు, సైన్యానికి సంబంధించిన అంశాలు కావచ్చు, చాలా వివాదాస్పదమైన ఇద్దరు ప్రధానులు వివాదాస్పద విషయాల్లో చర్చించుకున్నారు. దాన్ని పూర్తిగా థాయిలాండ్ ప్రజలు వ్యతిరేకించారు. థాయిలాండ్ ఆ ప్రధాని ఆ సమయంలో రిజైన్ చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కూడా ఉన్నాయి. ఇవంతా చిన్న చిన్న ఇష్యూస్ అన్ని, చిన్న చిన్న వివాదాలన్నీ చిలికి చిలికి గాలివానగా మారుతూ వస్తున్నాయి. సరిహద్దుల్లో అంటే ఈ దేశ సైన్యం ఆ దేశ సరిహద్దుల్లోకి వెళ్ళడం, వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయడం, ల్యాండ్ మైన్స్ పెట్టడం, ల్యాండ్ మైన్స్ పేలటం, ఇవాళ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా ల్యాండ్ మైన్స్ ఇష్యూ అని తెలుస్తోంది. ల్యాండ్ మైన్స్ ఇష్యూతో అంటే థాయిలాండ్ని టార్గెట్ చేసి థాయిలాండ్ సైన్యాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది కాంబోడియా. కాబట్టి ఈ యుద్ధం అంశం అక్కడి నుంచి ఈ యుద్ధ వాతావరణం ఏర్పడేట్టుగా కనిపిస్తుంది దానికి. అంటే ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయా? చూడాలి ఎంతవరకు కొనసాగుతో. ప్రస్తుతానికైతే భీకర సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు, కానీ ఒకరిపైన ఒకరు ప్రతీకార దాడులు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ యుద్ధ పరిస్థితులు సద్దుమణిగే అవకాశాలు ఉండొచ్చు. ఎక్కువగా ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. దానికి ప్రస్తుతానికైతే ఉద్రిక్తత కొనసాగింది. పదుల సంఖ్యలో అక్కడ పౌరులు, సాధారణ పౌరులు చనిపోయారు. సైన్యం చాలా ఎక్కువ మంది సైనికులు కూడా ఇరు వర్గాలకి సైనికులు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. F-16 లాంటి యుద్ధ విమానాలతో ఇక్కడ బాంబు దాడులు జరుగుతున్నాయి. థాయిలాండ్ పైన కాంబోడియా భీకర దాడులు చేస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే కాంబోడియా కొంత రష్యా సపోర్ట్ ఉంది. రష్యా అంటే ఆ ల్యాండ్ మైన్స్ కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకున్నట్టుగా థాయిలాండ్ ఆధారాలు చూపిస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. చూడాలి సిచ్యువేషన్ ఎటువైపు దారి తీస్తుందో. ఇక థాయిలాండ్ కంబోడియా మధ్య నెలకొన్న సరిహద్దు సమస్య శతాబ్దాల నాటిది. 19వ శతాబ్దంలో ఫ్రాన్స్, సియాం అలాగే ప్రస్తుత థాయిలాండ్ ఒప్పందాల నుంచి ప్రారంభమైంది ఘర్షణ. ఈ ఒప్పందాల్లో సరిహద్దు రేఖలు అస్పష్టంగా నిర్వహించారు. ముఖ్యంగా పురహ్ విహార్ ఆలయం చుట్టూ ఉన్న 4.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతం విషయంలోనే ఈ గందరగోళం నెలకొన్నట్లుగా మనకైతే తెలుస్తోంది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయాన్ని కంబోడియాకు చెందిందిగా తీర్పిచ్చినప్పటికీ కూడా ఆలయం చుట్టూ ఉన్న భూమి గురించి రెండు దేశాలు ఘర్షణ పడుతూనే ఉన్నాయి. ఏ వివాదం రెండు దేశాలను కూడా ఉద్రిక్తతలను పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే 2025 మే 28న ఎమరాల్డ్ ట్రయాంగిల్ సమీపంలో థాయ్ కంబోడియా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కంబోడియా సైనికుడు కూడా మరణించినట్లుగా మనకి సమాచారం ఉంది. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ ఘటన తర్వాత రెండు దేశాలు తమ సరిహద్దు వద్ద సైనిక బలగాలను మరింతగా మోహరించాయి. జూన్ 2025లో జరిగిన చర్చలు కొంత పురోగతిని సూచించినప్పటికీ జూలై 2025లో తామున్థోమ్ ఆలయం సమీపంలో మరో ఘటన కూడా చోటు చేసుకుంది. ఇందులో ఒక థాయ్ సైనికుడు ల్యాండ్ మైన్ వల్ల గాయపడ్డాడు. కంబోడియాను ఒట్టావా సమావేశ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కొత్త ల్యాండ్ మైన్లను అమర్చిందని కూడా థాయిలాండ్ ఆరోపించగా అది వియత్నాం యుద్ధ అవశేషమని కంబోడియా వాదించింది. ఇటు మరోపక్క రెండు దేశాల మధ్య కూడా ఉద్రిక్తతల నేపథ్యంలో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.